వారికి ఏమొచ్చిందంటే అండి, బుద్ధి వచ్చిందంటే అండి. వాళ్ళు కలిగి ఉన్న ప్రార్థన కావచ్చు, నువ్వు కలిగి ఉన్న ప్రార్థన కావచ్చు, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం కావచ్చు, నువ్వు కలిగి ఉన్న భక్తి కావచ్చు, నువ్వు వాక్యం ప్రకటించేటువంటి ఆ టాలెంట్ కావచ్చు, పాటలు పాడే టాలెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇతరులకు నేర్పించేదే క్రైస్తత్వం. అలా కాకుండా ఇతరులను చూసి అసూయ పడుతున్నాం అనుకోండి, మనం క్రైస్తవులము కాదు. ఇతడు ఆత్మపూర్ణుడయ్యాడు కాబట్టి ఇతరులను చూసి అసూయ పడలేదు, ఆత్మపూర్ణయ్యాడు కాబట్టి ఇతరులను చూసి కుళ్ళుకోలేదు, ఆత్మపూర్ణయ్యాడు కాబట్టి ఎక్కడా కూడా తన మాట ద్వారా సైతము ఎక్కడా కూడా అతడు నేర్పించితే గనక నా టాలెంట్ పడిపోద్ది, అతనికి నేర్పిస్తే గనక నన్ను మర్చిపోతారు, అతను నేర్పిస్తే గనక ఆడు గొప్పవాడైపోతే నేను మరుగులు పడిపోతాను, ఎక్కడా లేదండి. ఆత్మపూర్ణులకు ఉండేటువంటి కృప ఇది. నీకుండే కృప నీకుంటుంది, నాకుండే కృప నాకుంటుంది. అవునా కదా? సో అది కాబట్టి ఇతరులకు నేర్పించే బుద్ధి కలిగిన వాడు ఎంత అద్భుతమైన మనిషి అండి. తర్వాత మనం